కొన్ని అనివార్య కారణాల వల్ల ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్లో పెట్టి మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఎనీవేస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నా అమెరికా కబుర్లు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ ఏంటో తెలుసా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? శ్రావణ శుక్రవారం స్పెషల్. ముందు రోజు నైటే నేను అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే నేను పూర్ణాలు వేద్దామని అనుకున్నాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. పూర్ణం బూర్లు అంటారు కదా, సో అవి వేద్దాం అనుకున్నాను. సో దానికోసం బియ్యం ఇంకా పప్పు బెల్లం అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇంకా పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని వెళ్ళి పడుకున్నా. యాక్చువల్లీ అసలు నేను చేద్దామని అనుకోలేదు ప్రసాదాలన్నీ, కానీ మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారనమాట. వీడియో కాల్ చేసి నాకు వాళ్ళ పూజ గది వాళ్ళ ప్రసాదాలన్నీ చూపించారు. సో నాకు కూడా చేయాలనిపించింది. అంటే మనకి ఇప్పుడు యూఎస్లో నైట్ అంటే ఇండియాలో నెక్స్ట్ రోజు మార్నింగ్ కదా. ఇంటికి ఏం చేశాను తెలుసా? పచ్చిశనగపప్పుని నానబెట్టి పైకి వెళ్ళి పడుకుందాం అనుకున్నా. ఈలోపు మా అమ్మ ఫోన్ చేసి ఉడకపెట్టావా లేదా, బెల్లం వేసావా లేదా అని అడిగింది. లేదు, నానబెట్టి వచ్చాను, లేచాక మార్నింగ్ కుక్కర్లో వేసి ఉడకబెడతా అని చెప్పా. మా అమ్మేమో నానబెట్టాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా ఉడకబెడితే సరిపోయిద్ది అంది. సరేలే అని చెప్పి మళ్ళీ కిందకు వచ్చి దాన్ని ఉడకబెట్టి దాంట్లో బెల్లం వేసి దగ్గరకు వచ్చే వరకు చూసి వెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి కిందకు వచ్చి అది ఎలా ఉందో చూసా. ఎందుకంటే అది ఉడకబెట్టాను కదా నైటే, సో అది పాడైపోతుందా ఫ్రిడ్జ్లో పెట్టాలా అనేది నాకు అర్థం కాలేదు. మా అమ్మకు ఫోన్ చేస్తారేమో వాళ్ళని బిజీగా ఉండి ఫోన్ కట్ చేస్తున్నారు. సర్లే అని చెప్పి యూట్యూబ్లో చూసాను అనమాట. యూట్యూబ్లో చూసినా ఏం ఉపయోగం లేదు, అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చేశారు. సర్లే అని చెప్పి ఆ ఉడకబెట్టింది అక్కడే వదిలేసి వెళ్ళి పడుకున్నాను అనమాట. మార్నింగ్ వచ్చి చూశాను, బాగానే ఉంది, అమ్మయ్య పాడవలేదులే అనుకున్నా. ఇంకా పప్పుతో ఉండలు చేసి బూరెలు వేశాను. నైటే నేను కొంచెం రైస్ ఎక్కువ నానబెట్టాను, సో ఆ రైస్తో పరమాన్నం చేద్దాం అనుకున్నా. సో ఇంకా పరమాన్నం కూడా చేశాను. సర్లే మళ్ళీ మధ్యాహ్నం అన్నం కూరలు ఏం వండుకుంటాంలే అని చెప్పి పులిహార చేసేసాను అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా, అయినా ఎందుకో అర్థం కావట్లేదు. నేను యూఎస్ వచ్చాక బాగా పూజలు ఎక్కువైంది. అంటే ఇండియాలో ఉన్నప్పుడు అంతగా ఏం చేసేదాన్ని కాదు, చేసేదాన్ని, నాకు ఇంట్రెస్ట్ పూజలు చేయడం. కానీ ఎప్పుడైనా ఒకేషన్ ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం మా ఇంట్లో ఎవరైనా పూజ చేస్తుంటే వాళ్ళ పక్కన కూర్చుంటాను అంతే. పులిహార చేయడం అయిపోయింది, బూరెలు చేయడం అయిపోయింది. ఇంకా పులిహార తాలింపు వేయాలి. తాలింపు వేస్తుంది అనమాట మా రూమ్మేట్. తాలింపు వేసేటప్పుడు వచ్చే సౌండ్ అయితే భలే ఉంటుంది కదా. అమ్మా కలుపుతున్నానమ్మా. ఐటమ్స్ మొత్తం రెడీ అయిపోయినాయి. చూసారా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్, ఇంకెందుకు లేటు, మీరు కూడా చేసుకోండి. సో ఇప్పుడు ఇవి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతామా? యాక్చువల్లీ నేను చేద్దాం అనుకుంటే ఓన్లీ 3 ఐటమ్సే, కానీ పూర్ణం బూరెలు వేసాం కదా, సో మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండితో చిన్న చిన్న పునుగులు కూడా వేసాను. ఇదొక హఠాత్ పరిణామం. ఇంకా అది కూడా ప్రసాదంలో పెట్టేద్దాంలే అని చెప్పి అనుకున్నా. 4 అయినాయి కదా, ఇప్పుడు ఇంకొకటి కావాలి, ఇప్పుడు అది ఏం చేయాలా అనుకున్నా. చూడండి అక్కడ ఏముందో. సర్లే అని చెప్పి కొబ్బరి చట్నీ చేసా. కొబ్బరి చట్నీ కూడా ఇంకా ప్రసాదంలో పెట్టేసా అనమాట. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను పిట్స్బర్గ్ వచ్చాక ఇప్పటికీ 3 ఇల్లులు మారారు. ఐ మీన్ ఇది 3rd హౌస్. ఏ ఇంట్లోనూ అంటే ప్రతి ఇంట్లోనూ కొత్త వాళ్ళే. ఫస్ట్ ఇల్లు కొత్త వాళ్ళే, తర్వాత ఇల్లు కొత్త వాళ్ళే, ఆ తర్వాత కూడా కొత్త వాళ్ళే అనమాట. ఈ 3 ఇళ్లలోనూ కామన్గా ఉన్న లలిత ఒకటి నాతో. కానీ అందరిలో కామన్ ఉన్నది ఏంటో తెలుసా? ఎవరు పూజలు చేయరు, నేను ఒక్కదాన్నే చేస్తా పూజలు. లలిత చేస్తుంది, అప్పుడప్పుడు చేస్తుంది అనమాట. ఎక్కువగా చేసేది అయితే నేనే. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? యాక్చువల్లీ నేను లైటర్తో దీపం వెలిగిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అగ్గిపెట్లు అయిపోయినాయి. లైటర్ ఉంది కదా అని చెప్పి మేము సిగరెట్ తాగుతాం అనుకోకండి, అది మేము ఎవరినో అడిగి తీసుకొచ్చాము. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు దేవుడి బొమ్మలు ఏం తెచ్చుకోలేదు. మొన్న ఇండియా వెళ్ళాను కదా, సో అప్పుడు తెచ్చుకున్నాను. అవి కూడా కొత్తవి, భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను నేను. అవును, నేను మీకు మా ఇల్లు చూపించలేదు కదా, ఏదో ఒక రోజు మా హోమ్ టూర్ కూడా పెడతాను, సరేనా?
ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. ప్రస్తుతానికి రెస్పాన్సిబిలిటీస్ కోరికలు చాలా ఉన్నాయి, సో గట్టిగానే మొక్కుకోవాలన్నమాట. అందుకని పూజ కూడా కొంచెం గట్టిగానే చేశాను. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. ఇంతకీ మా దేవుడి డెకరేషన్ ఎలా ఉందో చెప్పలేరు ఎవరు. ఆపరండి. My Harley parrot. $30. लक्ष्मी नमः. ओम नित्यपुष्टायै नमः. ओम विभावर्यै नमः. ओम आदित्यै नमः. ओम दित्यै नमः. ओम दीपायै नमः. ओम वसुधायै नमः. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. वसुधारिण्यै नमः. ओम कमलायै नमः. ओम करुणायै नमः. ओम क्षमायै नमः. ओम क्षीरोदसम्भवायै नमः. ओम अनुग्रहपरायै नमः. ओम रिद्धये नमः. ओम अनघायै नमः. ओम हरिवल्लभ. ओम दीप्तायै नमः. श्रीलक्ष्मीष्टोत्तरशतनामावळि समाप्तम्. ओम दारिद्र्यध्वंसिन्यै नमः. ओम देव्यै नमः. ओम सर्वोपद्रववारिण्यै नमः. ओम नवदुर्गायै नमः. ओम महाकाल्यै नमः. ओम ब्रह्म विष्णु शिवात्मिकायै नमः. ओम त्रिकालज्ञानसम्पन्नायै नमः. నా పూజ ఇంతటితో సమాప్తం. ఇంకా ప్రసాదాల దగ్గరికి వెళ్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. ప్రసాదాల ఎపిసోడ్ కూడా ముగిసింది అండ్ శ్రావణ శుక్రవారం కూడా అయిపోయింది. ఇంకేముంది, కూలి పనికి వెళ్ళాలిగా, సో స్టార్ట్ అయ్యా. సో ఇంక అందరికీ హ్యాపీ శ్రావణ శుక్రవారం. దట్స్ ఇట్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మా ఇంట్లో వాళ్ళు చేసుకున్నవి కూడా చూడండి. మా అమ్మ, మా పిన్ని, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో అండ్ ఇది మా అమ్మ చేసింది. వస్తాం బాబు, నమస్కారం.